ద్వారా రెవెన్యూ మంత్రి వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కంకులతో గన్ పార్క్ వద్ద మొక్కజొన్న రైతులకు మద్దతుగా వారంతా నిరసనకు దిగారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, మద్దతు ధర చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. మొక్కజొన్న రైతులకు 2400 మద్దతు ధరలను, పక్క రైతుల కొనుగోలు కేంద్రాలను, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2400 రూపాయలుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో, కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొంటారా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్ లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతుల సమస్యలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే అసెంబ్లీ గేటు వద్దే మార్షల్ వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు నెలకొంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెండింగులో ఉన్న రైతు భరోసాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెండింగులో ఉన్న రైతు భరోసాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సభ లోపలికి ఇటువంటి వస్తువులను తీసుకెళ్లటానికి అనుమతి లేదని మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. నిరసన ప్రదర్శనలకు అసెంబ్లీ ఆవరణలో తావు లేదని స్పష్టం చేశారు. మార్షల్స్ ప్రవర్తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ గేటు వద్దే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మెహదీపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పూర్తి కాకముందే పలుసార్లు ప్రమాదాలకు గురవుతోంది. గతంలో అక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక సైన్ బోర్డులను వాహనాలు ఢీకొన్న ఘటనలు చోటు చేసుకోగా తాజాగా గత రాత్రి ఒక భారీ కంటైనర్ వాహనం ఫుట్
ఓవర్ బ్రిడ్జ్ ను నేరుగా ఢీకొట్టింది. అయితే రాత్రి సమయం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలను గమనించిన స్థానికులు బ్రిడ్జ్ నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 98 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య నిపుణులచే మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ విజయ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణారెడ్డి, జనరల్ మెడిసిన్ డాక్టర్ శశి, పీడియాట్రిషియన్ డాక్టర్ సాయి, డెంటిస్ట్ అరవింద్, ఆర్థోపెడిక్ ప్రమోద్, ఆప్థమాలజిస్ట్ డాక్టర్ రామ్రెడ్డి వేరువేరు విభాగాలుగా రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక సేవలు అందించడం అభినందనీయమని సర్పంచ్ విజయ్ కొనియాడారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అమృత జోసెఫ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య అధికారిని డాక్టర్ కె లలితాదేవి, డాక్టర్ వి విజయలక్ష్మి ఈ మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు. ఈ క్యాంపులో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందజేశారు. మార్చి 8న మహిళా ఆరోగ్య దినోత్సవం రోజున క్యాన్సర్ రాకుండా ముందుకు జాగ్రత్తగా ప్రభుత్వము హెచ్పివి వ్యాక్సిన్ 14 సంవత్సరం నుండి 15 సంవత్సరం లోపు అమ్మాయిలకు ఉచితంగా అందజేస్తారని వైద్యులు తెలిపారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో రానున్న 4 రోజుల తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశాలు ఉంటాయని ఆయన చెప్పారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయనను సూచించారు. తేదీ వరకు క్షేత్రీయ విస్తృతి పెరగటంతో పాటు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నాయి. ముఖ్యంగా 3వ రోజు దీని యొక్క విస్తృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అయితే ఇవి సంవహన వర్షపాతాలు, అంటే వేడి భూ ఉపరితలం వేడెక్కిన తర్వాత సముద్ర ఉపరితలం నుంచి వీస్తున్న గాలుల వల్ల ఈ రెండు సంగమం వలన వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇవి తక్కువ కాలం మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. అంటే రోజులో 1 గంట 2 గంటలు మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఈరోజు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 2వ రోజు నుంచి 4వ రోజు వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నది. ఇక ఈదురుగాలులు ఈరోజు రేపు 30 నుంచి 40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం కోస్తా జిల్లాల్లో ఉంది. మరియు 3వ రోజున 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నది. ఇక మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు లేవు. సంవహన వర్షపాతాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో, అంటే థండర్స్టార్మ్ లేదా ఉరుములతో ఉన్న వాతావరణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా లూజ్ స్ట్రక్చర్స్, టాలెస్ట్ స్ట్రక్చర్స్ దగ్గర నిలబడకుండా జనాలు తమను తాము కాపాడుకోవాల్సిందిగా తెలియదు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ₹1 కోటి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.
మోటార్ సైకిలిస్టుల నుంచి కోటు దోచుకున్న గ్యాంగ్ అరెస్టు చేశారు. ఈ కేసులో 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు కూకట్పల్లి పోలీసులు. ఈ కేసులో 4గురిని అరెస్టు చేసిన పోలీసులు దోపిడీ సొమ్ములో 77 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒమర్ షరీఫ్, హౌస్ సద్దాం, హమీద్, ఖుష్రుద్దీన్ ఉన్నారని కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ వివరాలను వెల్లడించారు. మీరు అన్ని రైటింగ్ సరే ఇక్కడికి కన్విక్షన్ రావాలి అనా అంత మంచిగా స్మైల్ అండ్ మీరు ఎంత ఇక్కడ ఏ సెషన్ గుర్తు ఉందా అనా మీరు మాట్లాడతా వద్దు నరేష్ అదే వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు ఖుస్రో ఒమర్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఒమర్ కూడా ఒక డ్రైవర్గా పని చేస్తాడు. కాన్వర్సేషన్స్లో ఒమర్ చెప్పారు కి మేము డబ్బులు కోసం ఏమైనా పని ఉంటే నేను చేసేస్తాను. అప్పుడు ఖుస్రో అతనికి ఇన్ఫార్మ్ చేశారు కి ఇలాగా జరుగుతుంది. అంటే సారీ అర్థం కాలేదు. అది దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. థ్యాంక్ యూ. హిస్టరీ వాళ్ళు ఇప్పటివరకు మన దృష్టికి రాలేదు, కానీ మిగతా అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకొచ్చినప్పుడు అది కూడా మేము చెక్ చేస్తాము. వాళ్ళు మళ్ళీ అదే డెలివర్ చేయడానికి వాళ్ళు తీసుకుపోతారు. ఇదే వేరే ప్లేస్. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం రాగాయిపల్లి సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కల్వకుర్తి నుండి హైదరాబాద్ వెళుతున్న బోలెరో వాహనాన్ని హైదరాబాద్ నుండి కల్వకుర్తి వైపు వస్తున్న మారుతి కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బీజేపీ పార్టీ క్రియాశీలక నాయకుడు మార్చాలకు చెందిన తలసాని గిరిధర్ రెడ్డి మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెల్దండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని వాసవి కలెక్షన్స్ షాపులో మాయమాటలు చెప్పి 18,000 విలువ చేసిన వస్తువులను దోచుకు వెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం ఏదో వస్తువులు కొనేయడానికి 6 మహిళలు రావడం జరిగిందని, అటు తర్వాత నచ్చకపోవడంతో వారు వెనుదిరిగి వెళ్లారని తెలిపారు. తదుపరి వస్తువులను తనిఖీ చేసుకోగా తక్కువ రావడంతో సీసీ కెమెరాలను పరిశీలించడంతో ఈ ఘటన జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మెటీరియల్ బాగుందని నేను మెటీరియల్ సల్వాలకి గ్రాండ్ ఇది చూసి చెప్పలేదు అన్నీ తీసుకుని లేదక్క ఏమి నేను ఇది తీసుకుని వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం రూరల్ బైరివాణిపేట గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకారం చుట్టారు. ఆయన సీసీ రోడ్డును ప్రారంభించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 36.10 లక్షల వ్యయంతో పలు సీసీ రోడ్లు ప్రారంభించామని ఎమ్మెల్యే వివరించారు. గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామని, ప్రతి వీధికి రోడ్డు సదుపాయం కల్పించడం లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్తులో కూడా బైరివాణిపేటతో పాటు పరిసర గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు చైర్మన్ అరవల రవీంద్ర, రూరల్ మండల అధ్యక్షుడు మూకాళ్ల శ్రీనివాస్, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి కంచు దశరథ, భైరవాణిపేట గ్రామ సర్పంచ్ బైరి నరేష్ పాల్గొన్నారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే కీలక నిర్ణయం తీసుకుందని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ ఆర్ఓ సుబ్బారావు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై ప్రత్యేక వన్ టైం స్కీమ్ను ప్రభుత్వం ప్రకటించిందని, ఈ పథకం ద్వారా పన్ను చెల్లింపుదారులకు 50% వరకు వడ్డీ మాఫీ ఉందన్నారు. మార్చి 31లోగా అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. బకాయిలు, షాపుల పన్నుల బకాయిల మీద ఏకమొత్తంలో చెల్లించినట్లయితే వెంటనే వారికి 50% రాయితీ పొందవచ్చును. ఈ అవకాశం మార్చి 31, 2026 వరకే ఉంది. కాబట్టి ఇంటి యజమానులు అలాగే షాపుల యజమానులు వారి యొక్క ఇంటి పన్ను బాకీలను, షాపు పన్నుల బాకీలను వెంటనే చెల్లించి పురపాలక సంఘానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ముందు బకాయిదారులకు మరొకసారి విజ్ఞప్తి, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ల పాటు పన్నులు కట్టకుండా పురపాలక సంఘానికి ఆర్థికంగా నష్టం కలిగిస్తున్న వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. వారి ఇంటి పన్నులు బకాయిలు ఉన్నట్లయితే కనుక ట్యాప్ డిస్కనెక్షన్ చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కోర్టులో దావాలు వేసి వారి దగ్గర నుంచి ఇంటి పన్ను వసూలు చేయడానికి కూడా చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి మొండి బకాయిదారులు వెంటనే వారి ఇంటి పన్నులు, షాపు పన్నులు వెంటనే చెల్లించవలసిందిగా కోరుతున్నాము. ఈ అవకాశము 31/3/2020 వరకే పెనాల్టీ మీద 50% రాయితీ ఉంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రం గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల కోసం నిర్వహించిన ఫేర్వెల్ పార్టీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ వారి ప్రోత్సాహం కోసం ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహణకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలని సూచించారు. కళాశాలలో నిర్వహించిన ఈ ఫేర్వెల్ కార్యక్రమంలో డాన్స్, మ్యూజిక్, లంచ్ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. గురుగారు ఆయనకి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మీ ప్రిన్సిపల్ గారికి మరియు ఇక్కడ ఉన్న లెక్చరర్లందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాతో వచ్చిన నాయకులకు, మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందున్న ఎక్కువగా తృప్తి పడుతూ ఉన్న వ్యక్తిని నేను. ఎన్నో బాధలు చూసిన వ్యక్తిని, ఎన్నో కష్టాలు చూసిన వ్యక్తిను, ఇలాంటి నేను కూడా కాలేజీ చేసి నడిపిన వ్యక్తిని నేను చూసిన వ్యక్తిను. అయితే ఇంటర్మీడియట్ ఒక క్రమశిక్షణ తో ఉంటే, డిగ్రీ మాత్రం మనలో ఉన్న సంస్కృత సాంప్రదాయాలని, మనలో ఉన్న మెచ్యూరిటీని తెలియజేస్తుంది. ఇప్పుడు మేషాలు ఇందాక మాట్లాడినప్పుడు మీరు ఒక విషయం, కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు, అది కాదు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి రైతుకు అండగా నిలుస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గిరిజన ప్రాంతంలోని రైతులకు సాగునీరు, విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయంతో పాటు గిరిజన ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే గిరిజన కుటుంబాల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, పశు సంపద వృద్ధితో గ్రామీణ ఉపాధి ఆదాయం పెంపొందుతుందని తెలిపారు.
వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం 97వ వార్డు చిన్న ముసిడివాడ పరిధిలో గల టీచర్స్ లేఅవుట్లో ₹1 నిధులతో శాసనసభలో పంచకర్ల రమేష్ బాబు, గ్రేటర్ విశాఖ జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బీటీ రోడ్లు, పీఎఫ్ కాలనీలో ₹40 లక్షలతో పార్కు ఓపెనింగ్, సింహాద్రి నగర్లో ₹40 లక్షలతో సీసీ రోడ్లు, వెంకటాద్రి నగర్లో ₹20 లక్షలతో సీసీ రోడ్లు పనులను నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు వసంత శంకర్రావు, జోనల్ కమిషనర్ శంకర్రావు, ఈఈ దిలీప్, ఏఈ పార్వతి తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఎలాగైనా వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ 5 ఏళ్ళలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రజలు మాకు బాధ్యత చెప్పారు. ఎందుకంటే 2007లో కూడా మేము 70వ వార్డు కార్పొరేటర్ ఉండేటప్పుడు కూడా ఆ రోజు మేము సుమారు 70వ వార్డు 35 కోట్ల రూపాయలతోటి వార్డుని అభివృద్ధి చేయడం, అలాగే మొన్న 97వ వార్డు మన కార్పొరేటర్ గెలిచిన తర్వాత కూడా ఈరోజు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ప్రజలు ఏదైతే మా మీద ఒక మంచి నమ్మకంతో మాకు ప్రభుత్వాలు వేరైనా ఇక్కడ అభివృద్ధి కావాలని చెప్పని ఒక మమ్మల్ని ఎలా. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం రూరల్ బైరవాణిపేట గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి స్వయంగా సందర్శిస్తూ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఆర్ వంశాధార ప్రాజెక్టు చైర్మన్ అరవల రవీంద్ర, రూరల్ మండల అధ్యక్షులు మూకాళ్ల శ్రీనివాస్, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి కంచు దశరథ, బైరవాణిపేట గ్రామ సర్పంచ్ బైరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటాం. మీకే తెలుసు, గతంలో బైరవాణిపేటలో ధాన్యం అమ్మాలంటే కల్లేపల్లి తీసుకెళ్లాలా, లేకపోతే శ్రీకూర్మ తీసుకెళ్ళమనే వాళ్ళు, లేకపోతే ఇంకో దగ్గరికి ఒప్పంగోలేమి అలికేమ తీసుకురావడం. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఏ రైతు ఎక్కడ కావాలంటే ఏ మిల్లుకి కావాలంటే ఆ మిల్లుకి వెళ్ళి ధాన్యం అమ్ముకునేటట్టు చేశాం. 24 గంటల్లో డబ్బులు వేస్తున్నాం. మీరు వెళ్ళి మిల్లుకి వెళ్ళి రైతు ఏదైతే మనకి రైతు సేవా కేంద్రం ఉందో అక్కడ వెళ్ళి కొట్టించి మిల్లుకి వెళ్ళే లోపల డబ్బులు పడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అవునా కాదా రైతు సోదరులందరూ చెప్పండి. సో ఇవన్నీ ఇంకా మీకు ఇగో ఇప్పుడు శ్రీని చెప్పాడు అక్కడ మధుం పని చేయట్లేదని, అలాగే వెంటనే ఫోన్ చేసాం. ఇంకా అలాంటి మధువులేం పని చేయని ఉన్నాయా, గంటలు పని చేయాల్సినవి ఉన్నాయా, ఇంకేమైనా ఏంటంటే సమస్యలు ఉంటే రైతు సోదరుల దగ్గరికి వెళ్ళి కనుక్కోమని మాకు పంపించడం జరిగింది. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు పట్టణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ ఐఎఫ్టియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. అనంతరం ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రావు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అన్నవరం ఈశ్వరరావు, నాగేశ్వరరావు, రామకృష్ణ, మాణిక్యాలరావు, పెద్దిరాజు, రామ్మూర్తి, నూకరాజు, సత్యబాబు, మాధవరావు, రాంబాబు, జగదీష్, కర్ణం, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్చి 23వ తేదీన విజయవాడలో జరుగుతున్న మహాధర్నా కార్యక్రమానికి ఏలూరు అమర్జెట్ కార్మిక సంఘం ఐఎఫ్టీ అనుబంధంగా ఉన్న పదవ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంటర్లో పోస్టల్ ఆవిష్కరణ చేస్తున్నాం. దీని ఉద్దేశం మార్చి 23వ తారీఖున చెలో విజయవాడ ఐఎఫ్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా విజయవాడలో భారీ బహిరంగ సభ ఉంది. ఆ సభకి కార్మికులు, కష్టజీవులు, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున బయలుదేరాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులకి పారిశుద్ధంగా మార్చిన ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.
కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి